పశ్చాత్తాపపడకుండా, సరి చేసుకోకుండా, దేవుని యొద్దకు రాకుండా సాతాను తీసుకొచ్చే అడ్డురాయి ఒకే ఒకటి, నీకు ఇంకా చాలా టైం ఉంది అంటాడు. మట్టిలోను తీయబడ్డాం, మట్టికి వెళ్తాం అనే సత్యాన్ని మర్చిపోతే ఎందుకు ఎగిసి పడుతున్నావు? ఎందుకు విర్రవీగుతున్నావు? ఎందుకు అహంకారం? ఎందుకు ఈగో? ఎందుకు గొడవలు? ఎందుకు కొట్లాటలు? ఎందుకు అసూయ? ఎందుకు కార్పణ్యం? ఎందుకు ప్రతీకారం? నీ జీవితం అతి తాత్కాలికమని తెలీదా? అంతలో కనపడి అంతలో మాయమైపోయింది, ఆవిరి వంటిది అని తెలీదా నీకు? మనసు మారట్లే. అహంకారం దేనికి? మిడిసిపడ్డం దేనికి? గర్వం దేనికి? వెళ్తున్నప్పుడు నీ డబ్బు నీతో రాదు, నీ అందం నీతో రాదు, నువ్వు మట్టి అని తెలుసుకున్నావా? ఏం చూసి గర్వం? ఆస్తి చూసా? ప్రళయం నీ ఆస్తి కాపాడిందా? పోనీ అందం కాపాడిందా? ఒక దగ్గర దేవుడు హెచ్చరిక తీసుకొచ్చాడంటే నీ మనసు మారాలి, దేవుని రాకడలేదా మన పోకడ గురించి సిద్ధపాటు కావాలని అన్నిసార్లు నీ జ్ఞాపకం చేస్తూ ఉంటే దేని కొరకు ఈరోజు అహంకారం, దేని కొరకు గర్వం? కానీ ప్రభువు స్తోత్రం, ఇటువంటి మంటిని దేవుడు ఏర్పరచుకొని మహిమైశ్వరంగా మార్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు.